ఆపరేషన్ కగార్ ఒక కీలక ఘట్టం అనే చెప్పాలి. ఈరోజు 27 మంది మావోయిస్టులను ఈరోజు కేంద్ర బలగాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టడం జరిపింది. సో దాంట్లో అగ్రనేత నంబాల కేశవరావు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డది. మావోయిస్టులు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డది. ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో అడవుల్లో ఇంకా తుపాకీ తూటాలు పేలుతూనే ఉన్నాయి. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చెప్పినా కానీ కేంద్రం మాత్రం సీజ్ ఫైర్ ప్రకటించకుండా ఖచ్చితంగా మావోయిస్టుల ఏరువేత దిశగానే అడుగులైతే వేస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఐలయ్య గారు. సో ఐలయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అయితే ఆపేది లేదు అని కేంద్రం చెప్పకనే చెప్తోంది. సో అడవుల్లో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మావోయిస్టుల ఏరివేత దిశగానే వెళ్తున్నారు. సో అగ్రనాయకత్వాన్ని కూడా, భారీ సెక్యూరిటీ మధ్యలో ఉండేటువంటి అగ్రనాయకుల్ని కూడా మట్టు పెడుతున్నారు అంటే సో ఎంతటి సివియర్గా, ఎంత సీరియస్గా అటాక్లోకి వెళ్తుంది కేంద్ర బలగాలు మనకు అర్థమవుతోంది. సో ఎట్లా ముందుకు దూసుకుపోతున్నారో కూడా అర్థమవుతోంది. సో చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఆషామాషి వ్యక్తులేం కాదు. చాలా యుద్ధాలు, గెరిల్లా యుద్ధాలు, లేదంటే భారీ స్కెచ్లు వేసి ఖచ్చితంగా పగడ్బందీగా వ్యూహాన్ని అమలు చేసేటువంటి వ్యక్తులు. అట్లాంటి వ్యూహాన్ని అమలు చేసేటువంటి ఆ బ్రెయిన్నే ఈరోజు ఎన్కౌంటర్లో చంపేశారంటే మావోయిస్టులకు పెద్ద దెబ్బగా దీన్ని భావిస్తున్నట్టు పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. మరి ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా ఒక మాట అన్నారు, జనరేషన్ మారుతుంది, మారిన జనరేషన్ బట్టి కూడా నక్సలైట్లు మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది, తుపాకీ వదిలేయాల్సినటువంటి అవసరం కాదు, బట్ మా ఆలోచన విధానంలో మార్పు రావాలన్నది ఆయన ఒక కామెంట్, ఎండింగ్ కామెంట్ ఒకటి చేస్తారు. ఐలయ్య గారు ఏం చెప్తారు? సార్, బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. నిజమే, మావోయిస్టులు మధ్య, ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధము, దీంట్లో మావోయిస్టులు ఆలోచన చేయాలనేటటువంటి విషయాన్ని తను చెప్పారు. సరే, ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అని నేను అనుకోవట్లేదు, చర్చిద్దాము. మావోయిస్టుల వైపు నుంచి ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత 2024 జనవరి 1వ తేదీన ప్రారంభమైంది. అది కూడా ఎంత దుర్మార్గం అంటే, ఫస్ట్ కగారు బాధితులు ఎవరు అంటే మంగ్లీ సోడి అని 6 నెలల పసిపాపండి. ఆమె మావోయిస్ట్ ఏం కాదు. అంటే దానితో ప్రారంభమై ఇప్పటికే 550 మంది, ఇవాటి 27 మంది తోటి ఈ సంఖ్య 550కి చేరింది. 3 సార్లు ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే కూడా వాళ్ళుగా 6 నెలల పాటు మేము కాల్పుల విరమణ ఏకపక్షంగా ప్రకటిస్తామని చెప్పి ఇట్లాంటి స్థితిలో వాళ్ళతో చర్చలు జరిపి మీరు ఏ డిమాండ్స్ పెడతారు? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు పెట్టినటువంటి అన్ని కూడా పెట్టచ్చు. మీరు పౌరులుగా కొట్లాడండి, కానీ మీకు ఆయుధాలు ఎందుకని, మిగతా ఎందుకని మాట్లాడండి. అది ఆ చర్చల సందర్భంలో జరగాల్సినటువంటి చర్చలకు అవే ఒక షరతుగా ఉండటం అనేటటువంటిది ఎప్పుడు ఉండదు. కాల్పుల విరమణ పాటిద్దాం, శాంతితో ఉందాం అనేటటువంటి ప్రతిపాదన చర్చలకు అవసరమే, కానీ మీరు మౌలికమైనటువంటి విషయాల మీద ముందే కండిషన్స్ పెట్టడం అనేటటువంటిది ఆ ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఇట్లాంటి చర్చలు, మన పక్కన శ్రీలంకలో జరిగినటువంటి అక్కడ ప్రచండ మావోయిస్టులతో జరిగినటువంటి చర్చలు కూడా మనం చూసాం గవర్నమెంట్. అందుకని అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఉద్యమము ఎట్లా చేయాలి, ఏది సరళ రేఖ గుండా సాగదు. ఏ మూమెంట్ కూడా అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అనేక అపసవ్యతలు ఉంటాయి. ఈరోజు మావోయిస్టులు చేసేది 100కు 100 కరెక్ట్ అని చెప్పి మేము కూడా భావించట్లేదు, అది వేరే అంశం. కానీ ఈనాడు జరుగుతున్నటువంటిది ఏంటి? ఒక 550 మందిని ఏకపక్షంగా ప్రభుత్వం యుద్ధం చేస్తే వాళ్ళు భారత పౌరులు. రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు ఇంతకుముందు. ఒక భారత పౌరుల మీద ప్రకటించినటువంటి ఏకపక్ష యుద్ధం ఏదైతుందో దీని ఇంటెన్షన్ ఏంటి అసలు? వాళ్ళు మేము చర్చిస్తామంటే కూడా నిజంగా ఇది మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్యనే ఇది జరుగుతున్నటువంటిది. పౌర సమాజం, మనము ప్రజాస్వామికవాదులను దీన్ని ఎట్లా చూడాలనేటటువంటిది మనం చూసినప్పుడు 2005 నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏ ఆపరేషన్ కగార్ అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిందో 104 ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి 4 ఖనిజాలు, అది యురేనియం కానివ్వండి, గ్రాఫైట్ కానివ్వండి, ఇను, ఇట్లాంటి వాటికి సంబంధించి దేశ విదేశీ కంపెనీలతో 104 ఒప్పందాలు చేసుకున్నారు. వాటిని అమలు చేసేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. అక్కడ ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు, ఆదివాసీలకు మద్దతు మావోయిస్టులు అనేటటువంటి దాంతో ఈ రోజు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కన్నేసి అది ఆదివాసీల మీద ప్రకటించినటువంటి యుద్ధం తప్ప మావోయిస్టుల మీద కాదు. ఇది మనం ప్రజలుగా మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ కగారు వామపక్ష తీవ్రవాదాన్ని తుదిముట్టిస్తామని చెప్పి అమిత్ షా చెప్తున్నాడు. ఇదే అమిత్ షా గత 3-4 రోజుల క్రితం పార్లమెంట్ లో నక్సలైట్ హింస గురించి మాట్లాడారు.
ఒక ప్రశ్నకు జవాబిస్తూ 2010 నుంచి ఇప్పటిదాకా పోల్చుకుంటే 47% వాళ్ళ హింస తగ్గింది, కేసులు తగ్గినాయి అవును. ఛత్తీస్గఢ్లో ప్రత్యేకంగా. అంటే 2010లో 499 కేసులు నమోదైతే 2024లో 267 కేసులు నమోదైనాయి. ఇది పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. అంతేకాదు 2010లో 343 మందిని మీరు అనుకునే పౌరులు కానీ లేకపోతే భద్రతా సిబ్బందిని కానీ మావోయిస్టులు హత్య చేశారని చెప్పి కేసులు నమోదైతే 2024లో అది 122 మాత్రమే, 64% ఇది తగ్గింది. నక్సలైట్ హింస ఈ 15 ఏళ్ల కాలంలో చాలా తగ్గింది అనేటటువంటిది ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఏం కొంపలాంటకపోయి నేను మీరు ఆపరేషన్ కగారు ప్రకటించండి. ఇప్పుడు ఒకవైపు హింస తగ్గుతుంటే దానికి ఇంకే చర్యలు తీసుకొని దాన్ని తగ్గించాలనేటటువంటి చూడకుండా మీరు ఏకపక్ష యుద్ధం ప్రకటించడం అనేటటువంటిది కేవలం ఆ ఖనిజ సంపద కోసం తప్ప మరొకటి కాదు. అందుకని దీన్ని ఇది మావోయిస్టుల మధ్య ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం చూడొద్దు. ఆడ పోయిన తర్వాత ఇప్పటికే ఐ థింక్ ఐలయ్య గారు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఆకాశం దాకా అన్ని ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఆకాశం దాకా అన్ని పోయినటువంటి విషయాలు మనకు తెలుసు. ఈ రోజు మిగిలి ఉన్నటువంటి ఖనిజ సంపద అది వాళ్ళ దురదృష్టం అదృష్టం తెలియదు, ఇదంతా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రోజు ఏ ఆపరేషన్ కగార్ అయితే జరుగుతుందో కేవలం 4000 చదరపు కిలోమీటర్ల పరిధిలో 237 ఆదివాసీ గ్రామాలు ప్రాంతాల్లో 35,000 మంది ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతంలో 7 లక్షల సైన్యాన్ని మోహరించి మీరు చేసే యుద్ధం అంతా కూడా ఆ ఖండ కోసం. రైట్, ఒక్క నిమిషం ఐలయ్య గారు, ఐ థింక్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. మీ ఆదివాసీలు సంపద మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ ఆపరేషన్ కగార్ని మనం ఖచ్చితంగా ఈ దేశ పౌరులుగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆపరేషన్ కగార్